కల్పన చావ్లా ఈ పేరంటే భారతదేశంలో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా కల్పన చావ్లా అని చెప్పుకుంటారు. అందులో నాసా తరపున అంతరిక్షంలోకి వెళ్లడం అందరికీ గర్వకారణం. కల్పన చావ్లా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. కల్పన చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కార్నాల్లో జన్మించింది. ఆమె యొక్క తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందిన వాళ్ళు. తండ్రికి ఒక చిన్న బట్టల దుకాణం ఉంది. వారికి 4 పిల్లలు. నలుగురిలో కల్పన చావ్లా అనే చిన్నమ్మాయి. కల్పన చావ్లా తన యొక్క చదువు హర్యానాలోని ఒక స్కూల్లో కొనసాగించింది. కల్పన చావ్లా చిన్నగా ఉన్నప్పుడు ఏరోప్లేన్ పెయింటింగ్లు వేస్తూ ఉండేది. అలాగే రాత్రులు ఆకాశంలో ఉన్న చుక్కల్ని గంటల కొద్దీ చూస్తూ ఉండేది. దానివల్ల చివరికి కల్పన చావ్లా ఏం అవ్వాలనుకుంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. కల్పన చావ్లా పెద్ద అయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది. టెక్సాస్ యూనివర్సిటీలో తన యొక్క మాస్టర్స్ ని కంప్లీట్ చేసుకుంది. అప్పటికి కల్పన చావ్లాకి 26 సంవత్సరాలు. చిన్నప్పటి నుండి నాసాలో ఆమెకి కోరిక ఉండేది. అది చివరికి నిజంగా మారింది. నాసాలో కల్పన చావ్లాకి ఉద్యోగం వచ్చింది. 1971లో మొట్టమొదటిసారిగా కల్పన చావ్లాని అంతరిక్షానికి పంపారు. అక్కడ కల్పన చావ్లా ప్రైమరీ రోబోటిక్ ఆపరేటర్. ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా భూమి మీదకి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2000 సంవత్సరంలో కల్పన చావ్లా మళ్ళీ స్పేస్ స్టేషన్ కి వెళ్లే టీమ్ లో కలిపారు. ఆ స్పేస్ షిప్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ మొత్తం 6 మంది. కానీ నాసా మిషన్ మీద స్పేస్ కి వెళ్తున్నందుకు వారు ఎంతో ఆనందపడ్డారు. కానీ అదే వారి చివరి మిషన్ అని తెలుసుకోలేకపోయారు. వారు బయలుదేరిన రాకెట్ ఇన్స్టలేషన్ అయ్యేలోపే ఫామ్ ఇన్స్టలేషన్ యొక్క ఒక ముక్క విరిగిపోయింది. ఆ ముక్క ఏం చేస్తుందంటే రాకెట్ లోని టెంపరేచర్ ని నార్మల్ కండిషన్ లోకి తెస్తుంది. బయట టెంపరేచర్ ఎంత ఉన్నా గానీ అది రాకెట్ లోని టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. దాని కారణంగా మొత్తం ఆ రాకెట్ డ్యామేజ్ అయిపోయింది. అయినా గానీ కల్పన చావ్లా తన యొక్క మిషన్ ని కంప్లీట్ చేసుకుని భూమి వైపు వస్తుంది. అప్పుడు హాట్ టెంపరేచర్ విరిగిపోయిన ఆ దారి గుండగా రాకెట్ లోకి వచ్చేసాయి. దానివల్ల రాకెట్ లో టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. దానివల్ల ఆ రాకెట్ భూమి మీదకి వచ్చేలోపే బూడిదైపోయింది. దానివల్ల కల్పన చావ్లా తన యొక్క క్రూ మెంబర్స్ తో పాటు చనిపోయింది. ఆ ఘటన తర్వాత విరిగిపోయిన ఆ రాకెట్ యొక్క ముక్కలు అమెరికాలోని టెక్సాస్ అనే ప్రాంతంలో పడ్డాయి. ఈ ఘటన మొత్తం ప్రపంచాన్ని ఊపేసింది. కల్పన చావ్లా ఇప్పుడు ఈ భూమి మీద లేకపోయినా గానీ కల్పన చావ్లాని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. చూసారు కదా కల్పన చావ్లా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.